హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా పండుమిర్చి పచ్చడిను ఎంతో రుచికరంగా తయారు చేస్తూ చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అండి. ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా తగులుతూ ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా మనము ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇక్కడ పండుమిర్చి టమాటా పచ్చడి కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనెను వేసుకుని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 6 మీడియం సైజ్ టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటా ముక్కలు ఈ విధంగా వేగుతున్నప్పుడే మనము 6 మీడియం సైజ్ టమాటాలకు మనము ఒక 7-8 పండు మిరపకాయలు అయితే సరిపోతాయండి. ఈ విధంగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాము. ఇక్కడ పండుమిర్చి కారం ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకుంటే మనకు సరిపోతుందండి. ఇంకా ఇవి కూడా మగ్గాలంటే కొద్దిగా మనమైతే మూత పెట్టేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకుంటే మనకైతే టమాటా ముక్కలు కొద్దిగా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. ఇంకా టమాటా ముక్కలు మగ్గిపోతున్నాయి కదండి, ముందుగానే మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఒకసారి వాష్ చేసేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అది కూడా వేసేసుకుందాము. ఇంకా చింతపండు కూడా వేసేసుకున్న తర్వాత మనమైతే ఈ విధంగా చక్కగా కలిపేసుకొని టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిశ్రమాన్ని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మనం రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా రుబ్బుకున్న చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం వేసేసుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయడం లేదండి. నీళ్ళు వేసినట్లయితే మనకు పచ్చడి అనేది తొందరగా పాడైపోతుందండి. ఈ విధంగా టమాటాలో ఉండే వాటర్ మనకు సరిపోతుందండి. తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తాలింపు వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసేసుకుని తర్వాత కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసేయండి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకైతే వేడి వేడిగా రైస్లోకి, అలాగే ఇడ్లీ, దోశల్లోకి, ఏ టిఫిన్స్లోకైనా ఈ పచ్చడి అనేది చాలా బాగా సూట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తినాలనిపిస్తుంది మీకు. ఇంక ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.